అది రిచ్చే ఏమైనా ఇస్తది. ఇద్దరు వెళ్ళిపోద్ది. సూపర్ ఉంటది, కేక్ ఉంటది. ఈ రోజు ఎంజాయ్ చేయాలి. బాను నాకు బిర్యానీ కావాలి. బాను నాకు మంచూరియా కావాలి. బాను నాకు పిజ్జా కావాలి. బాను నాకు బర్గర్ కావాలి. బాను నాకు చికెన్ 55 కావాలి. బాను నాకు KFC కావాలి. బాను నాకు ఎగ్ నూడిల్స్ కావాలి. కూల్ డ్రింక్స్ కావాలి. బాను 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 ఏమైంది? బాను ఏమైంది? బాను ఏమైంది? బాను షాక్ తిన్నట్టుంది. మరి తిందా ఏంటి? ప్రపంచంలో లేనివన్నీ అడుగుతున్నాం. ఏంటి మీరు ఇంత ఫుడ్ తింటారా? మీరు మనుషులా? మీరు ఇంత ఫుడ్ తింటే నిన్న ఆస్తి నమ్ముకోలే. వామ్మో, ఇంత మాట అన్నావా మమ్మల్ని? మా పరువు మొత్తం తీసేసావే. మేమేమన్నా తిండిపోతులమా? పార్టీ అన్నప్పుడు ఎంత తింటే అంత పెట్టాలి. అదే కదనే పార్టీ అంటే. అవును మరి, పార్టీ అంటే లక్షలు ఖర్చు పెట్టాలి. మేమందరం ఎందుకు వస్తున్నాం? తినడానికే కదా. మరి అసలే మేము రిచ్ ఫుడ్ తింటాం. మరి నేను ఏంటి సగంలో ఆపేశావు? చెప్పవే బాబు. నోరు మూయవే, నీ ఉమ్మంతా నా ముఖం మీద పడుతుంది. ఏంటే మూత అట్లా పెట్టినావు? నువ్వు సమంత అనుకుంటున్నావా? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఎవరే వీళ్ళంతా? ఫ్రెండ్స్. ఎందుకు తీసుకొచ్చావే? పార్టీ ఇద్దామని. ఏంటి ఇంతమంది పార్టీ ఇస్తావా? ఇస్తా. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావే? మా ఆయన ఉన్నాడుగా. అయినా వీళ్ళిద్దరు ఎవరే? మా అక్కలే. అవునా? మరి నీకు సపోర్ట్ చేయాలి కదే. మా అత్త సంగతి నీకు తెలీదు. నన్ను చూస్తే గజ గజ వణికిపోతావు తెలుసా? మీ అత్త లాంటి దాన్ని 100 మందిని చూసాం. మా అత్త లాంటి దాన్ని చూస్తుంటారు, కానీ మా అత్తని చూడలేదుగా.